హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ఈరోజు హైదరాబాద్లోని డే 3లో భాగంగా గోల్కొండ ఫోర్ట్ను ఎక్స్ప్లోర్ చేయదలిచాను. ఆ ఫోర్ట్ ఎలా ఉంటుంది, ఆ ఫోర్ట్ యొక్క వివరాలు ఏంటి, ఇవన్నీ మీకు నేను 1 బై 1 ఎక్స్ప్లోర్ చేస్తాను. చూద్దాం పదండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో గల గోల్కొండ ఫోర్టును విజిట్ చేయటం జరిగింది. గోల్కొండ ఫోర్ట్ లోపలికి రాగానే దృశ్యం మనకు ఇలా కనిపిస్తుంది. ఆ ఎదురుగా కనిపించేదే టికెట్ కౌంటర్. ఈచ్ టికెట్ కాస్ట్ 25 రూపీస్. గోల్కొండ అనే పేరు గొల్లకొండ అనే తెలుగు పదము నుంచి ఉద్భవించింది. గోల్కొండ కోట ఒక పురాతన నగరం. కాకతీయులు 1083వ సంవత్సరము నుండి 1323వ సంవత్సరం వరకు గోల్కొండను పాలించారు. భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన కోటలలో కల్లా ఒక కోట ఈ గోల్కొండ కోట. కాలక్రమేణా కుతుబ్ షాహీ రాజుల ప్రధాన రాజధానిగా ఈ కోట ఉండేది. 16 మరియు 17 శతాబ్దాలలో కుతుబ్ షాహీ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ కోట ఒక గ్రానైట్ కొండ మీద 120 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గోల్కొండ వద్ద కుతుబ్ షాహీల పాలన 1687లో ముగిసింది. ఈ కోటలో చూస్తే చాలా వరకు శిథిలమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కానీ దాని చరిత్ర చూస్తే మాత్రం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఈ వీడియో తీయటానికి నేను చాలా కష్టపడ్డాను. ఈ వీడియో చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కావున మీరు వీడియో చూసి వదిలేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కోటలో మనకు ఆ కనిపించే సగం సగం పడిపోయినటువంటి ఆ గోడలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అవి గతంలో రాజులు రాణులు నివాసం ఉన్నటువంటి మందిరాలు.
మరియు సైనికుల యొక్క నివాస స్థలాలు, అశ్వశాలలు మొదలగున్నవి అవన్నీ కూడా అన్నమాట. ఇక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కోటను ఆనాడు ఈ కోట నుంచే పరిపాలన అనేటువంటిది అక్కడ జరగటం గమనార్హం. ఈ కోట టాప్ నుంచి చూస్తే చాలా వరకు చెట్లతో నిండి ఉండి ఆ పైనుంచి వ్యూ మనకు ఇలా కనిపిస్తుంది. గోల్కొండ రాజుల పరిపాలనా కాలంలో గల ప్రధానమైన మార్కెట్ ప్రాంతం ఇది. ఇక్కడ రకరకాల వస్తువులు అమ్మేవారు. గోల్కొండ కోటలో గల ఈ ప్లేసులో చప్పట్లు కొడితే కోట పైభాగంలో ఉన్న రాజమందిరంలో రాజుగారికి వినిపించేది అని చెప్తారు. దీనితో రాజుగారు మరింత అప్రమత్తంగా ఉంటారు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసినటువంటి విషయం. రాజకుటుంబానికి చెందిన వారు మరణించినప్పుడు ఆ బాడీని ఇక్కడ ఉంచి వేడి నీళ్ళతో స్నానం చేయించి ఆ తరువాత ఆ బాడీని ప్రజల సందర్శనార్థం ఇదే ప్లేస్లో ఇక్కడ ఉంచేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి సీఎం కె చంద్రశేఖరరావు గారు 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ సరస్సు నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఈ గోల్కొండ కోట కలదు. ముఖ్యంగా ఈ కోటను చేరుకోవటానికి మెహదీపట్నం గనక చేరుకున్నట్లయితే అక్కడ నుండి ఈ కోటకు చేరుకోవటానికి చాలా ఈజీ అవుతుంది.